నాకు ఒక ఫ్యాక్టరీ ఉంది బేకరీకి సంబంధించి. దాంట్లో వర్కర్తో పాటు పని చేయాల్సి వస్తుంది. దానికోసం అస్తమానం చెప్పాల్సి వస్తుంది. కానీ వాళ్ళకి నా మాట అర్థం కాదు. దీనివల్ల ఏమవుతుందంటే నాకు నష్టాలు ఎక్కువ అవుతుంది. దీనివల్ల నాకు టెన్షన్ ఎక్కువ, అందుకనే కోపం కూడా ఎక్కువగా వస్తుంది. అయితే దానికోసం ఏం చేయాలి? ఉపాయం ఏంటి దీనికోసం? 8-10 వర్కర్స్తో పాటు ఎంతమంది అయితే ఉన్నారో. మీ సొంత ఫ్యాక్టరీ. 3 అన్నదమ్ములం. 3 అన్నతమ్ములది సంబంధించి బేకరీ ఫ్యాక్టరీ, బేకరీకి సంబంధించింది. ఇక్కడే వాసనలోనే ఉంది. ఫర్సాన్కి సంబంధించింది. ఊరి చివరిని ఉంది. ఏంటంటే క్వాలిటీ మీద కూడా కొంచెం దృష్టి ఉంటుంది కదా, అందుకని పొద్దుటి నుంచి సాయంత్రం వరకు ఇప్పుడు ఇదే పని మీరు మీ వర్కర్ నుండి ప్రేమగా పొందండి. వర్కర్ ఉన్నారు అని చేయకండి. వారికి తిండి నేను పెడుతున్నాను అనుకోవద్దు. ఇక ఈ భావనతో వారికి వ్యవహరించేటప్పుడు మరి వర్కర్ కూడా ఎంతో ప్రేమగా పనిచేస్తాడు. ఇదే నాకు చేతి కింద ఉన్నారు, వీళ్ళు నా నౌకర్లు, నేను వీరికి యజమానిని, నేను చెప్తున్నాను, వాళ్ళు అలా చేసి తీరాలి, ఇలా మనసులో ఉంచుకోవద్దు. ఉంచుకుంటే వర్కర్ కూడా వైబ్రేషన్స్ దీని వెళ్తాయి, ప్రతిఫలంగా వారిలో కూడా వస్తాయి. వారికి మీతో డబ్బు సంబంధమే ఉంటుంది, పనితో ఉండదు. 8 గంటలు పనిచేసి టైం గడపడం, టైంలో ఉంది అంతా. మీ పని ఎంత బాగా అవుతోంది, చెడుగా అవుతోంది అలా ఆలోచించరు. మీరు వారితో ప్రేమగా ఉంటే మీతో నాకు ఎంత హక్కు ఉందో ఈ ఫ్యాక్టరీలో వారికి అంతే హక్కు ఉంది. వారి వల్ల నేను సంపాదిస్తున్నాను, నేను బాస్, వాళ్ళు నా కింద పనిచేస్తున్నారు. ఈ విషయాన్ని మీ నుండి తీసేయండి. ప్రేమతో ఉండండి. అలా కాదు, వాళ్ళు మాటను అర్థం చేసుకోరు. ఎంత అర్థం చివరికి వాళ్ళు వర్కర్లే కదా. ఒకవేళ తెలివైన వారై ఉంటే వాళ్లే బాస్ అయ్యేవారుగా, మీరు వారి కింద పనిచేసేవారు. దీన్ని తెలుసుకోండి, ఇది ఇలాగే ఉంటుంది. మరి మీరు వారితో అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి మీరే. అన్నీ అర్థమైనా చెప్తాను, కానీ కోపం వస్తుంది. సో దానికి ఏదైనా ఉపాయం చెప్పండి. కోపం అంటే డ్రామాటిక్గా కోపాన్ని తెచ్చుకో, లోపల దానికి భావాన్ని ఉంచుకోవద్దు. ఇంతే ప్రేమ, కోపడ్డం కూడా అంతే ప్రేమతో ఉంచుకో. మనసులో పశ్చాత్తాపం ఉంచుకో కోపం చేసినందుకు. అవుతుంది అలా, అయినా కూడా అవుతూ ఉంటుంది అస్తమానం. 2 సంవత్సరాల నుంచి జ్ఞానం తీసుకున్నాను, అయినా కూడా నాకు చాలా కష్టంగా ఉంది. జ్ఞానం లేదంతా కాకూడదు. చల్లబడిపోతాడు మనిషి, ప్రేమతో నిండిపోతారు. మిగతాదంతా మీరు తెచ్చుకున్నదే మీకు దొరుకుతుంది. అవన్నీ అర్థం చేసుకుంటాను, అయినా కూడా అలా అయిపోతుంది. వీటిని తొలగించేయండి, మొత్తం తెలుసుకో. ఏంటంటే వర్కర్స్కి ఒక్కసారి చెప్తే అర్థం కాదు, 4-5 సార్లు చెప్పాలి, ఒక్కొక్కసారి 10 సార్లు కూడా చెప్పాల్సి వస్తుంది. ఇలా చేస్తూ ఉంటేనే మాకు రోజంతా టైం గడిచిపోతూ ఉంటుంది. దానికి కారణం ఏమిటంటే చివరికి వారు వర్కర్ మాత్రమే. వారి తెలివి మీ తెలివి కంటే చాలా తేడా ఉంది. మీరు యజమాని, వర్కరు. మీరు ఏ విధంగా యజమాని అయ్యారు, వారు వర్కర్ అయ్యారు. మీ మెదడుకు గ్రాస్పింగ్ పవర్ ఉంది కదా, అది ఫాస్ట్, వర్కర్ది స్లో. మీరు అందుకే వ్యాపారాన్ని 10 విషయాల్ని ఆలోచించి చేయగలుగుతున్నారు. వారు వర్కర్లో అంత శక్తి లేదు. వారి ఆర్పిఎం లో రివల్యూషన్ పర్ మినిట్ ఆఫ్ పవర్ చాలా తక్కువ. మీ ఆర్పిఎం 1 నిమిషానికి 50 లేదా 500 తిరుగుతుంది, కానీ వర్కర్కి కేవలం 50 తిరుగుతుంది. మరి రెండింటికి మధ్య ఎంత తేడా ఉంది? మీరు ఫాస్ట్గా ఉంటారు, వారు స్లోగా ఉంటారు. అవును, అదే ప్రాబ్లం. దారం తెగిపోతుంది. అయితే నన్ను స్లోగా పనిచేయాలంటారు. మధ్యలో కౌంటర్ని తెరిచి ఉంచాలి వర్కర్తో పనిచేయడానికి. చాలా శాంతంగా నెమ్మత్తనంతో కౌంటర్ని ఉంచుకొని పనిచేయాలి. వివరించి, ఎందుకంటే వారికి అర్థం చేసుకునే శక్తి ఉండనే ఉండదు. తెలివి లేని వారు అందుకే వర్కర్ అయ్యారు, లేకపోతే యజమాని అయ్యేవారుగా. మీకు హై ఆర్పిఎం, అందుకని మీరు పని చెప్పాలనుకుంటున్నారు, కానీ
పని చెప్పేటప్పుడు ఏం చేస్తారు? చూడు, 4 పనులున్నాయి, నేను 2 గంటల్లో వస్తాను, బయటికి వెళ్ళి 2 గంటలకు 4 పనులు చెబితే పూర్తి చేయడానికి చెప్పడానికి అయితేనే గబగబా చెప్తారు. 1 2 3 4 ఫినిష్. కానీ మీరు వెళ్ళిపోతారు ఇంకో పని కోసం. వెనక్కి వస్తే ఏం చూస్తారు? మీ 4 పనుల్లో కేవలం 1.5 పనే అయి ఉంటుంది, మిగతా 2.5 పనులు కాలేదు. మీకు కోపం వస్తుంది. మీకు కోపం వస్తే వర్కర్లపై ఎగిరిపడతారు. మరి మీకు వెతకాల్సిన ఉంది. మీ కౌంటర్ తెరిచి మధ్యలో ఉంచాలి. సెట్ చేయాల్సిన పని లేదు, స్వయంగా వెతుక్కోవాలి. ఏం పొరపాటు జరిగింది నా వల్ల, ఎందుకు ఇలా కాలేదు? మీరు వెతికితే మీకు దొరుకుతుంది తప్పకుండా. మీరు 4 పనులు చెప్పారు, వర్కరు ఫటాఫట్, వాళ్ళ ఆర్పిఎం చాలా స్లోగా ఉంటుంది. 4 చెప్పారు, 1 వినలేదు, రెండోది విన్నా అతనికి అర్థం కాలేదు, మూడోది తెలిసింది, విన్నారు, అందువల్ల చేసేశారు, 4వది చేస్తున్నాడు, కాస్త తెలిసింది తెలియలేదు, కాస్త సగం తెలిసింది సగం తెలియలేదు అన్నమాట. ఇక చేస్తూ ఉన్నాడు, అతని వద్ద ప్రాపర్గా చేసే రీతి లేదు, అందువల్ల సగం పనే పూర్తయింది, అక్కడ మిగతా సగం కాలేదు. ఇలాగా మీరు వచ్చేశారు. మీరు ఎందుకంటే అతని ఆర్పిఎం స్లో, మీకు కూడా స్లో. ఏం చేయాలి? అప్పుడు మీరు కౌంటర్ తెరిచి మీరు వారికి పని చెప్పాలి అంటే ముందే చాలా శాంతంగా నెమ్మదిగా చెప్పాలి. చాలా శాంతంగా నెమ్మదిగా పని నెంబర్ 1, దెన్ 2, దెన్ 3, 4 ఇలా చెప్పాక చెప్పండి, నేను పని చెప్పాను కదా, తెలిసిందా అని. ఏ విధంగా చెయ్యాలో అనేది తెలిసిందా? పద్ధతి అది తెలిసిందా? 2-3 సార్లు అడిగి మేక్ ష్యూర్ చేసుకోవాలి. ఈ పని సరిగ్గా చేయడం వచ్చు. ఇంత చేశాక కూడా మీరు మీ మనసులో ఇంకా ఇలాంటి అపేక్ష ఉంచుకోవద్దు. 4 పనులు నేను వెనక్కి వచ్చేసరికి అయిపోయి ఉండాలి అని. 1-2 పనులు కాకపోతే కూడా దానికి సిద్ధంగా ఉండండి. తెలిసిందిగా? మరి ఈ విధంగా వర్కర్ల నుండి పని చేయించుకోవాలనుకుంటే పని అవుతుంది. మీ మెదడు కూడా చల్లగా ఉంటుంది. ఇంకా చెప్పాల్సి వస్తే డ్రామాటిక్గా ఉండండి. నిజంగా వారి పట్ల టెన్షన్ ఉంచుకోవద్దు. టెన్షన్ వల్ల మనకే నష్టం. హలో, ఏంటంటే ఎప్పుడైతే మాకు నష్టం కలుగుతుందో అప్పుడు చాలా బాధగా ఉంటుంది. ఏంటంటే గుండెల్లో బాధ ఉంటుంది. దీనికోసమే అది ఒక నష్టమే కదా. లాభం ఉంటుంది కదా, అది ఇబ్బంది పెడుతుంది, కష్టపెడుతుంది. లాభం కలిగితే సంతోషిస్తారు. ఇప్పుడు బిజినెస్లో వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది. రెండింటికి సిద్ధంగా ఉండాలి మనం. ఇలాంటప్పుడు అపేక్షని ఉంచుకుంటాము. పోతే ఎక్కడైతే మనం దానికోసం కూర్చుంటామో మనసు తెరిచి ఉంచుకోవాలి. పోవచ్చు. నాకు పిల్లాడు, వాడు 3 ఏళ్ళ వాడు, వాడికి 2 కళ్ళల్లో పువ్వు ఉంది. వాడు 8వ తరగతి చదువుతున్నాడు. అన్ని చోట్ల పరీక్ష చేయించాను, కానీ ఏమీ సరిగ్గా కాలేదు. వాడికి ప్రతిక్రమణ చెయ్యాలి, నేను స్వయంగా చేస్తాను, అయినా సరిపోలేదు. నేనేం చేయాలి నిరుమా? నాకు మంచి మార్గాన్ని చెప్పండి. ముందు నువ్వు శాంతంగా ఉండు, కంగారు పడకు. మెడికల్ సైన్స్ చాలా ముందడుగు వేసింది. దానికి కొత్తవి ప్రతి ఏడాది వస్తూనే ఉన్నాయి. ఇక మన పిల్లాడు ఉన్నంతకాలం మార్గం వెతుక్కుంటూ ఉండమే. ఎక్కడో చోట ఈ రోజుల్లో సైంటిస్ట్ ఏదో ఒక ఉపాయాన్ని చెప్తూనే ఉన్నాడు. మీరు వీలైనంత మీరు చెయ్యండి, మందులు ఇప్పిస్తూ ఉండండి. పెద్ద డాక్టర్లు వస్తుంటారు, కలుస్తుంటారు. మీ ఊర్లో కూడా ప్రపంచం మొత్తం నుండి డాక్టర్లు వస్తుంటారు.
మార్గం ఏదో ఒకటి చెప్తారు. అన్ని చోట్ల వదిలాను. వాళ్ళేమంటున్నారు మరి? సరిగా ఏ డాక్టరు గ్యారంటీ ఇవ్వట్లేదు. ఇది వరకు 2 నెలల ముందు ఆపరేషన్ చేయించాను, కానీ ఒక్కొక్కనికి ఇంకా పువ్వులు ఇంకా ఉన్నాయి, అక్కడే ఉన్నాయి. ఆపరేషన్లో తప్పు జరిగిందా? ఏం తెలుసు. ఇంకో కన్ను కూడా ఉందా? మరి సరవుతుందిలే, తప్పకుండా నయమవుతుందిలే. మరి నిరుమా, మరి రెండో ప్రశ్న, మా కర్మ ఉంది కదా, దాని ఫలం లభిస్తుంది కదా, అది మునుబడి జన్మదా? నిరుమా, జై సచ్చిదానంద్. నిరుమా, నేను మా మా అబ్బాయితో రోజూ చెప్తూ ఉంటాం ఏంటంటే, నువ్వు రాత్రి తొందరగా పడుకొని పొద్దున్న తొందరగా లెగిసి కొట్టు ఇంకా వ్యాపారాలు అన్నీ కరెక్ట్గా చెయ్యి. నువ్వు ఏ పని అయితే చేస్తావో దాంట్లో నాకు కూడా సంతోషం కలగాలి, ఇంకా మీ ఆవిడకి కూడా సంతోషం కలగాలి. కానీ వాడు తొందరగా పడుకోడు కూడా, లెగడు కూడా. అబ్బాయికి అలా అలవాటా? ఎంత పెద్దవాడు? వాడికి 20 సంవత్సరాలు. వాడి ప్రాబ్లం ఏంటంటే ఆడు తొందరగా పడుకోడు, అందుకని తొందరగా లెగడు, పడుకోలేడు కూడా. వాడికి నేను బిజినెస్ అన్ని ఎస్టాబ్లిష్ చేసి ఇచ్చేసాను, ఇంకా వాడు లెగలేడు. సో దీనివల్ల ఏంటంటే నేను లెగిసి తొందరగా సర్వీస్లోకి వెళ్ళలేకపోతున్నాను, ఇంకా వాళ్ళ అమ్మ కూడా పని ప్రారంభించదు. కానీ మీరు మీ పని చేసుకోండి. ఈ రోజుల్లో జనరేషన్కి ఇంత పెద్దది ఇబ్బంది. రాత్రి త్వరగా పడుకోరు, అందువల్ల ఉదయం త్వరగా లేవలేరు. రాత్రి 1 గంట 12, 1 గంట 2 వరకు నిద్ర రాదు. ఈ రోజుల్లో జనరేషన్కి ఇది అలవాటైపోయింది, తెలిసిందా? ఎందుకంటే ఇన్ని రకాల లైట్లు వచ్చాయి, రాత్రి కూడా పగల్లాగానే ఉంది. పాతకాలంలో ఇంతే దీపం ఉండేది, నూనె వేసి దీపాన్ని కిరోసిన్లో ఒత్తివేసి అందరూ చదువుకునేవారు, రాత్రి ఏదైనా చేసేవారు, 8:30, 9 గంటలకల్లా పడుకునేవారు. ఈ రోజుల్లో ఇన్ని మెరుపులు లైట్లు ఉన్నాయి. ఓహోహో, పగల్లేలాగానే ఉంటే నిద్ర ఎలా పడుతుంది? ఓ పని చేద్దాము, టీవీని చూద్దాము, ఇది వేద్దాం, అది చేద్దాం, ఇంత ఎంటర్టైన్మెంట్ దొరుకుతుంటే నిద్ర ఎలా పడుతుంది? ఉదయం లేవలేరు. కానీ మీ అబ్బాయి ఇంకా మిగతా వాటిలో అంతా బానే ఉన్నాడు కదా, ఒక్క విషయంలో ఎందుకు చింతిస్తారు? లేదు, దాంట్లో వదిలేసి మీరు మీ అడ్జస్ట్మెంట్ చేసుకోండి. మీరు త్వరగా పడుకుని త్వరగా లేవండి. మీ ఆవిడకి చెప్పండి త్వరగా పడుకుని త్వరగా తెమలమని. కానీ ఏమనిపిస్తుందంటే, కొడుకు పడుకుంటే కానీ వాడికి కూడా ఒక ఫ్యూచర్ ఉంది, ఆ ఫ్యూచర్ని వాడు చక్కదిద్దాలి కదా. నువ్వు నీ పని చెయ్యి, నేను నా పని చేస్తాను. మీరు మీ ఫ్యూచర్ని చూసుకోలేకపోయారో పిల్లాన్ని ఎందుకన్నారు మరి? వాడిపై ఆశపై ఎందుకు పెట్టుకున్నారు? వాడి ఫ్యూచర్ వాడు చూసుకుంటాడు, తండ్రి అయ్యాక వాడే తెలుసుకుంటాడు. చిన్న విషయానికి టెన్షన్ ఎందుకు? ఇంట్లో క్లేశాన్ని పెంచుకోవద్దు. నేను పైనుండి మాకు నా పిల్లలు లేవరు కానీ బ్రహ్మచారులు ఉన్నారుగా, ఒక్కో కొడుకుల్లాగానే ఉంటారు. ప్రాబ్లము, నాకు 100 మంది పిల్లలు. మరి కాస్త ఆలస్యంగా లేస్తే మేము హాయిగా వాళ్లపై రజాయి కప్పుతాము. చూడమ్మా, 7 అయ్యింది, ఇంకా 9 కాలేదు, ఇంకో 2 గంటలు పడుకోని ఏం చేస్తాము? అతనికి స్వయంగా అనిపిస్తుంది నేను తప్పు చేస్తున్నాను అని. అప్పుడు వెళ్ళి త్వరగా పడుకుని ప్రయత్నిస్తాడు. మీరు అతన్ని తిడితే వారి సైకాలజీ నెగిటివ్గా మారిపోతుంది, నెగిటివ్గా అవుతుంది. మీరంటారు త్వరగా లేవాలని, అందులో తప్పేమిటి? ఆలస్యంగా లేస్తే మీకేమిటి నష్టం? రాత్రి ఆలస్యంగా పడుకుంటాను, పని చేస్తున్నాను, పడుకోనియచ్చు కదా, ఇలా వేరేగా ఆలోచిస్తారు. పర్వాలేదు, మీరు అతనికి ఎప్పుడు లేవాలనిపిస్తే స్వయంగా గిల్టీ అవుతుంది. ఎప్పటి వరకు గిల్టీ కాదో, తప్పు అని అనిపించదో అప్పటి వరకు అతను మారడు. ఇక మీరు అతన్ని ఎంత తిట్టినా కూడా, పొడుస్తూనే కూడా ఎల్లప్పుడూ త్వరగా లే అని అరుస్తారో అతని అహంకారం విపరీతంగా అవుతుంది. పైగా అతనిలో ఆర్గ్యుమెంట్ వస్తుంది. అతను తను ప్రొటెక్ట్ చేసుకుంటాడు, తప్పు ఎప్పటికీ పోడు. కానీ ఏమనిపిస్తుందంటే, నా మాటను వాళ్ళ అమ్మ మాట వింటే వాడు తొందరగా పడుకుని పోవాలని.
ఇంకా అది ఒక కారణం ఉంటుంది. ఇంకా ఇంట్లో వేరే ఏ క్లాషెస్ ఇదే కారణం అయితే కొడుకుని తెలుసుకోలేకపోతే వదిలేసాడమే. ఇది పెద్ద విషయం కాదు. తాగుతాడు, అమ్మాయిలతో తిరుగుతాడు, డబ్బు లేదు అలాంటి బాగా ఖర్చు పెట్టేస్తాడు. ఇలాంటివి వాడు లెక్క problem ప్రతిదానికి లేవు. ఉంచుతాడు. మరి మీ అబ్బాయికి హారతి ఇవ్వండి. ఇంత మంచి కొడుకు ఈ కాలంలో దొరికాడు. ఒక్క కారణం, అతను ఆలస్యంగా లేస్తాడు. మరి మీరు కూడా ఆలస్యంగా లేవండి, లేదా వదిలేయండి. అతను జయ చేసిందే కరెక్ట్. నేను ఒక ప్రొఫెషనల్ ఉమెన్ని, జాబ్ చేస్తాను. నాకు ఏమంటే నేను మా ఆయన కూడా ప్రొఫెషనల్స్. నేను ఆఫీస్ నుండి ఇంటికి వచ్చేసరికి మా మదర్ ఇన్ లా ఆయనకి ఇంపార్టెన్స్ ఇస్తుంది. నాకు అప్పుడు చాలా జెలసీగా ఉంటుంది. నేనేం చేయాలి? అప్పుడు తల్లి కొడుక్కి ఇంపార్టెన్స్ ఇస్తుంది, కోడలికి ఇస్తుందా ఏంటి? మీరు అలాంటి ఆపేక్షను ఎలా ఉంచుకున్నారు? ఏదైనా తల్లి కోడలు కంటే కొడుక్కి ఇష్టపడుతుంది. చివరికి కొడుకుని కూతురిని కూడా ఎక్కువ ఇష్టపడుతుంది, కానీ కోడల్ని మాత్రం ఇష్టపడద్దు. మరి నాకు ఇలాగే అవుతుంది ఎందుకు? మదర్ ఇన్ లా అంటే ప్రేమ ఉండదు మా అమ్మలాగా. మరి మీరు చదువుకున్నవారు, మీ అత్తగారు చదువుకున్నదా? నేనే చదువుకున్నాను. మరి మీ చదువుకుని కాస్త ఉపయోగించండి. కానీ మనసులో ఏమంటే టిట్ ఫర్ టాట్ అవుతుంది. ఆమె అలా చేస్తే అలాగా నాకు అది నచ్చదు, మర్యాదగా అనిపించదు. అలా ఉంటుంది నా బుద్ధి, నన్ను యాక్సెప్ట్ చేయనీయదు. మీకు శాంతి ఎవరికి కావాలి? మీకు కావాలా, ఆవిడికి కావాలా? ఎవరికి కావాలి? నాకు కావాలి. నాకు మార్గదర్శనం చేయండి. మీకు శాంతి కావాలి అంటే మరి అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. టిట్ ఫర్ టాట్ చేయడం వల్ల శాంతి పెరుగుతుందా? మనసులో కోపం ఉంటుందేగా. మీరేమో తల్లికి సమానము, అత్తగారంటే తల్లికి సమానము. మరి మా అమ్మ సొంత అమ్మ. మీకు కూడా నలుగురు అమ్మాయిలు ఉంటే నలుగురి పట్ల ఒకేలా ఉండలేరు. ఒకరి పట్ల ఎక్కువ, ఇంకోరి పట్ల చాలా తక్కువ. ఓ అమ్మాయి అంటే ఇష్టం ఉండి ఆమె అంటేనే మీరు ఫేవర్ చేస్తూ ఉంటారు, ఇంకోళ్ళని తిడుతూ ఉంటారు, ఇంకోరికి ప్రేమిస్తారు. అబ్బాయిల్లో కూడా అంతే. మరి సొంత తల్లి అయితే అంతే. మరి మీకు ఇద్దరు పిల్లలు కదా, ఇద్దరి పట్ల డిఫరెన్స్ ఉంటుందే కదా. అబ్బాయి ఇద్దరిలో అబ్బాయి చాలా మంచివాడు, అమ్మాయి చాలా మంచిది. ఇద్దరు ఒకలా ఉండరు. మరి తల్లికి ఇంత పిల్లల్లో డిఫరెన్స్ ఉంటే మరి అత్తగారికి, కోడలికి, కొడుకు పట్ల డిఫరెన్స్ ఉంటుందే కదా. యాక్సెప్ట్ చెయ్యి. యాక్సెప్ట్ చేస్తే మీకే ప్రాబ్లం ఉండదు. అలాగే ఉంటుంది. ఇక అబ్బాయికి ఇష్టపడుతుంది, ప్రేమిస్తోంది అంటే అబ్బాయిలంటే నా భర్తే కదా. బయటవారు ఎవరైనా మీ వారిని పొగిడితే మీరు ఎంత సంతోషిస్తారు? ఇక వాళ్ళ అమ్మ పొగిడితే ఎందుకు ఇష్టం వస్తుంది? అదే సమయంలో ఇష్టం ఉంటుంది, తర్వాత పొగిడితే ఏమీ అనిపించదు. ఇది మీరు మీ అత్తగారితో కలిసి ఈ గ్రంథి అయ్యింది. స్పర్ధ, అది కాంపిటీషన్కి, ఇంకా రెండింటికి. అందువల్లే మీకు ద్వేషం. ఎప్రిషియేట్ చేస్తూ పోండి, మీకు ఇవన్నీ పోతాయి. అబ్బాయి అంటే ప్రేమ ఉంటే మంచిదేగా. ఒకవేళ ద్వేషం ఉంటే ఆమెని మీరు ఎదుర్కోవడం ఎలా? తెలిసిందా? ఎప్రిషియేట్ చేస్తూ పో. నన్ను కాకపోతే మా ఆయన్ని ప్రేమిస్తోంది కదా, పిల్లల్ని చేస్తోంది కదా. ఇక మిమ్మల్ని తిరస్కరిస్తోందా ఏమైనా? పిల్లల్ని పొగిడితే ఇక మీకు జల్సీ అవుతోంది. నాకెందుకు కాదు? అది ఎక్కడి నుండి వస్తుంది? అంత రాదు. ఇతరుల ఎదురుగా చేస్తుండవచ్చు. నా కోడలు చదువుకున్నది, ప్రొఫెషనల్, ఇలాగా అలాగా ఇతరులు ఎదుట పొగుడుతుందేమో. మీకేం తెలుసు? ఎదురుకుండా అక్కడ గర్వం అనేది ఉంటుంది కదా. నా కోడలు ఇంటిది ఎదురుగా చెప్పదు, అంత ధైర్యం ఉండదు. నా రెండో ప్రశ్న, నా ఆఫీసులో కలిసి పనిచేస్తాం కదా, అక్కడ వౌచర్ వగేరా ఫైల్ని పాస్ చేయాలంటే చాలా డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ వస్తుంది. నేను ఆ ఒపీనియన్తో అంగీకరించకపోతే నేను అలాంటప్పుడు ఏం చేయాలి? మీరు మీ కంపెనీకి పెద్ద లాస్ వస్తే మీరు అడ్డుపడండి. చిన్న చిన్న విషయాలతో వదిలేయండి.
అప్పుడు కాస్త ఆపండి, మీ బాస్ని ఎవరైనా అడగండి. బాస్ నాకు హైయర్ అథారిటీ ఉంటారు కదా, వాళ్ళు నాకు అపోజ్ చేస్తారు. అప్పుడేం చేయాలి? ఏం చేయగలరు? మీలో అథారిటీ ఉంటుంది కదా. కానీ సైన్ చేయాల్సి ఉంటుంది కదా, నా సంతకం ఉండాలి, ఇంపార్టెన్స్ ఉంది. మీరు లాస్ అంటే కరప్షన్ విషయం కాదు కదా. కరప్షన్ కాదు, కానీ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ అవుతుంది. నేను ఈ కంపెనీలో పనిచేస్తున్నాను అంటే ఆయన ప్రకారంగా క్లెయిమ్ అవుతుంది, నా ప్రకారంగా క్లెయిమ్ నాట్ పేయబుల్ అవుతుంది. నాకు ఇందులో ఏదో ఒకటి కనిపిస్తుంది. మీరు చాలా మీ జాబ్ని హయ్యర్ అథారిటీస్కు పాయింట్అవుట్ చేయొచ్చు కదా. ఇది పాయింట్స్ నా వైపున. మీరు ఆఫ్టర్ ఆల్ నాకంటే హయ్యర్ అథారిటీ. మీరు, నా బాధ్యత మీకు చెప్పడం మాత్రమే. ఇక మీరు ఏమంటే అప్పుడు నాది తప్పని. మీరు హయ్యర్ అథారిటీ, మీరేమంటే అదే అలాగే చేస్తాను. సైన్ చేస్తాడమే.